Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Praise God. Hallelujah. Thank you, Holy Spirit. Hallelujah. 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 యజమానుడా నీరెక్కలా నీడలో మేము ఆనందించేదం. యజమానుడా నీరెక్కలా నీడలో మేము ఆనందించేదం ఆనందించేదం. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా కనెక్టెడ్ నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. హల్లెలూయా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉన్నతుడా నీ చాటున మేముండునా. సర్వశక్తుడా నీ నీడలో మేము విశ్రమిస్తున్నామని కీర్తన గారితో పాటు చెప్పటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఉన్నతమైన ఈ కృపకే దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. వ్యత్యస్తమైన ప్రాంతంలో వ్యత్యస్తమైన స్థలములో హౌస్ క్వారంటైన్ అందరూ ఇంటి లోపల ఉండి దేవుని మహిమపరచుటకు దేవుని ఆరాధించుటకు దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇది ఎందు నిమిత్తం ఇది వచ్చి ఉన్నదని, దీనికి కారణం ఏమిటి, దీని రిజల్ట్ ఏమిటి, ఏమవబోతున్నదని అనేక రీతిలో అందరూ ఆలోచిస్తున్న ఈ సమయం మేము కుటుంబముగా ఫ్యామిలీగా మేము మాకందరికీ కలిసి బ్లూ ఫ్యామిలీ అలా ఉండడానికి దేవుడు కృప ఇచ్చారు. నేను దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. వీ విల్ థ్యాంక్ గాడ్ ఫర్ సమ్ టైమ్. కొంచెం సమయం మనం పాడి దేవుని మనం మహిమపరచబోతున్నాం. అండ్ దెన్ we will pray about the present situation what is going on in the nation and throughout the world. లోకములో అన్ని చోట్ల జరుగుతున్న భీతిజనకమైన భయంకరమైన విషయములను బట్టి మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయబోతున్నాం. అండ్ కొంచెం దేవుని వాక్య భాగం కూడా మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ ఐ హోప్ వాయిస్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్. ఏదైనా ఉండిన ఎడల ఇక్కడ చెక్ చేయడానికి మనకి వేరే ఎవరు ఇప్పుడు లేరు. సో వీ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అవుట్ గుడ్ అండ్ క్లియర్ అని మేము నమ్ముచున్నాం. ఇఫ్ నాట్ you can just give me a message. Normally I don't do this, but ఈరోజు నా దగ్గర ఫేస్బుక్ ఓపెన్గా ఉంది. సో if the voice is not audible, please let us know. And we are planning to దైవచిత్తం అయితే ఈ లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్రీడే ఈవినింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా ఇలా మీతో జాయిన్ అయ్యి మనం కలిసి దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దైవిక సత్యములు తెలుసుకొనుటకు ఇదొక ప్రిపరేషన్ టైం. బిజీ అని చెప్తూ మనుషులందరూ ఉన్నటువంటి వీటి మధ్యలో దేవుడు మనకి ప్రిపేర్ అవ్వడానికి, సిద్ధం అవ్వడానికి దేవుడు మనకు కొంచెం సమయం ఇచ్చారు. అందులో నేను దేవుని స్తుతిస్తున్నాను. అండ్ వీఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ జాయిన్డ్ హియర్. Right with me is my beautiful one and only wife Anisha, and my elder son Baruch is here. Can you wave at them? Hallelujah. And second son Bernard is with me, and Ben, the third one, amen, is with me.
and child Kruba is also here. I do not know whether you can see her. Can you wave? Amen. Amen. కొంచెం ముందుకు వస్తే నీవు కూడా కనిపిస్తారమ్మా. Amen. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. Amen. Hallelujah. Amen. స్తోత్రం. సో ఒక ఫ్యామిలీగా దేవుని సన్నిధిలో చేరి వచ్చి దేవుని మహిమపరచుటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశముకై నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం ప్రారంభంలో మనం ప్రార్థన చేసి ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ Baruch will be praying. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Heavenly Father, thank you for this, dear Lord, as you have kept us safe from morning till now, O Lord. Yes. And you have kept us safe, O Lord, from all the viruses, O Lord, and you have kept every single one of us, O Lord, and all the members whom we know in our church, O Lord, and all the Christians, O Lord, most of the Christians, O Lord. Thank you for every single thing you have done in our life, O yes. Lord. Give us good guidance and wisdom and knowledge, O Lord, to do Hallelujah. what, and give us good guidance to know what is your plan, O Lord, to do what is your wish, O Lord, in this life, O Lord. You have given us life, O Lord, and let we use that life in your plan, O Lord. Thank you for every single thing you have done, O Lord, in our lives, O Lord, till now, O Lord, and you have kept us safe, O Lord, from our birth till now, O Lord, and you will still keep us safe, O Lord. Thank you for every single thing you have done, O Lord. In Jesus' name I pray. Oh, amen. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. హల్లెలూయా. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. యజమానుడా నీ రెక్కల నీడలో నేను ఆనందించదు. యజమానుడా నీ రెక్కల నీడలో నేను ఆనందించెదన్ ఆనందించెదన్. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. ఈ లోకములో అనేకమైన వస్తువులను, అనేకమైన విషయములను, అనేకమైన వ్యక్తులను ప్రేమించిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడున్న స్థితి చాలా భయంకరంగా. కొంచెం ఇది భయంకరమైన స్థితిలో మనం ఎవరిని ప్రేమించాలి? లవ్ అవర్ గాడ్. మన కొరకు సిలువ పైన బలియాగమై మారిన యేసునాథుని మనం ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తున్న ఆయన వైపు చూసి మనం చెప్పాలి, నా దైవమా నా యేసయ్యా నేను నిన్నే ప్రేమిస్తున్నాను. వేకువనే వెదకేదను ఆసక్తితో వెంబడింతును. వేకువనే నిన్ను వెదకేదను ఆసక్తితో వెంబడింతును. వెంబడింతును
స్తుతింతును నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా నా దైవమా నిన్నేనయ్యా లోకమంతా మాయయ్యా నీ ప్రేమయే మారనిదయ్యా లోకమంతా మాయయ్యా మారనిదయ్యా మారనిదయ్యా నా దైవమా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా లోకమంతా రోగమయ్యా నీ నీడలో నేను సేఫయ్యా లోకమంతా వైరసయ్యా నీ నీడలో మేము సేఫయ్యా సేఫయ్యా నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా என் தேவனே என் இயேசுவே உம்மைத்தானே நேசிக்கிறேன் என் தேவனே என் இயேசுவே உம்மையே நேசிக்கிறேன் ஹalleluya hallelujah hallelujah glory to God hallelujah 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 thank you Jesus జీవించిన దినములల్లా మేము నిన్ను స్తుతించాలి నిన్ను ఆరాధించాలి నిన్ను కీర్తించాలి ఒక తీర్మానంతో ఈ చివరి చరణం పాడదామా జీవించిన దినములల్లా స్తోత్రించేదన్ స్తుతి పాడెదన్ మేము జీవించిన దినములల్లా స్తోత్రించేదన్ స్తుతి పాడెదన్ స్తుతి పాడెదన్ నా దైవమా నిన్నేనయ్యా ప్రేమిస్తు యేసప్పా నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తు అప్పా నిన్నేనయ్యా హల్లెలూయా అనేకులు రోగముతో అనేక బాధలతో ఉన్నారమ్మా వారు నిన్ను ప్రేమించేవారే మారాలి నీ ప్రేమను ఎరిగిన వారే మారాలి నీవు పొందిన గాయముల స్వస్థతందని వారు గుర్తెరగాలి ప్రేమిస్తున్నా నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా లోకమంతా రోగమయ్యా స్వస్థతనిచ్చువాడు నీవేనయ్యా లోకమంతా రోగమయ్యా స్వస్థతనిచ్చువాడు నీవేనయ్యా నీవేనయ్యా నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా
ஆண்டவரே నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా ఓ నిన్నేనయ్యా యేసప్పా నిన్నే ప్రేమిస్తున్నా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా హల్లెలూయా 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 యేసు వైపు చూసి చేతులెత్తి చెప్తాను స్వస్థతనిచ్చువాడు నీవేనయ్యా నీవేనయ్యా లోకమంతా మహావ్యాధి అయ్యా స్వస్థతనిచ్చువాడు నీవేనయ్యా నీవేనయ్యా నా దైవమా నా నిన్నే థ్యాంక్ యూ లార్డ్ నా నిన్నేనయ్యా యేసప్పా యజమానుడా నీరెక్కలా నీడలో మేము ఆనందించేదం యజమానుడా నీరెక్కలా నీడలో మేము ఆనందించేదం ఆనందించేదం నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా యేసు వైపు చూసి చెప్తామా ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నిన్నే మేము ప్రేమిస్తున్నా 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 నిన్నేనయ్యా మేము ప్రేమిస్తున్నా నిన్నేనయ్యా మేము ప్రేమిస్తున్నా నిన్నేనయ్యా మేము ప్రేమిస్తున్నా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ స్తుతి ఘనత మహిమ ప్రభావం పదవి అధికారం స్తోత్రం బలం ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున పరమ తండ్రిన దేవునికే ఎల్లప్పుడు చేరునుగాక హల్లెలూయా హల్లెలూయా యేసు అతి త్వరలో రానై ఉన్నారు లోకములో జరుగుతున్న ఈ కార్యక్రమములన్నీ మనకు నేర్పిస్తుంది ఏమిటంటే యేసయ్య అతి త్వరలో రానై ఉన్నారు ఆమేన్ హల్లెలూయా సో పరిశుద్ధ బైబిల్ నుండి ఒక వాక్యం మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను ఈవెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ద అదర్ డే లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్ ఇట్స్ యువర్ ఫాదర్స్ గుడ్ ప్లెజర్ టు గివ్ యూ ద కింగ్డమ్ లిటిల్ ఫ్లాక్ చిన్న మందా భయపడకుడి పరలోకం ఒకసారి చదవండమ్మా తెలుగులో 12:32 లూకా 12:32 చదవండి చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది తండ్రికి ఇష్టమై ఉన్నది హల్లెలూయా మనం ఒక్కొక్క ఇంట్లో ఇలా చిన్న చిన్న మందగా ఇలా చేరి రావడం దేవుడు తన రాజ్యం మనకు అనుగ్రహించబోతున్నారు ఇప్పుడున్న ఈ రాజ్యం ఇప్పుడున్న ఈ లోకం ఈ భూమి ఆకాశం ఇదన్నీ అంతములోనికి వస్తున్నది ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ టు అన్ ఎండ్ ఆమేన్ అందం వస్తున్నది చెప్తే ఎవరు నమ్మలా అలా ఎలా అందం వస్తుంది అని అనుకున్నారు మనుషులందరూ ఇప్పుడు ఇంటి రూపం నుండి బయటికి రావటానికి కుదరకుండా ఉండేటప్పుడు అనేక విషయముగా అంతం వచ్చి ఉన్నది పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు గో అవుట్ సైడ్
ఇష్టానుసారంగా రోడ్లో స్వేచ్ఛగా తిరిగిన వారు ఉండను, వారికి ఇష్టమైన వారితో తిరిగిన వారు ఉండను, ఇష్టమైన కార్యములు చేసిన వారు ఉండను. ఎవ్రీథింగ్ హాస్ కమ్ టు అన్ ఎండ్. అది ఎవరికి సాధ్యం కాకుండా ఉన్నారు. ఐ వాజ్ టోల్డ్ నార్త్ కొరియాలో ఈ వైరస్ ఉన్న ఎవరినైనా కనిపిస్తే షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చారంట. అటు వాళ్ళు వద్దు అని ప్రభుత్వ వారు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ చెప్పారని విన్నాను. సో భయంకరమైన ఒక సిచ్యువేషన్. మాట వినకుండా రోడ్డు మీద కనిపిస్తున్నటువంటి వారికి భయంకరమైన శిక్ష విధించమని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా చెప్పినట్టుగా విన్నాను. కారణం ఈ సమయమున ప్రతి ఒక్కరూ వారుకున్న స్వాతంత్ర్యం, ఒక దేశ ప్రజగా ఉన్న స్వాతంత్ర్యం ఇప్పుడు వినియోగించడానికి వీలు లేదు. దేశంలో ఉన్నటువంటి చట్టమును అన్నీ అనుసరించుకొని వారు ఇంటి లోపలనే ఉండవలసి ఉన్నది. ఏదైనా అంత అర్జెంటుగా ఉన్నటువంటి విషయముల కొరకు మాత్రమే బయటకి రావాల్సి ఉంది, అది కూడా లిమిటెడ్గా ఉన్నటువంటి ఏరియా వరకు మాత్రం. సో స్వాతంత్ర్యం ఉన్నది అని చెప్పిన దేశములన్నింటిలోనూ ఆ స్వాతంత్ర్యమును శరీర అనుభవించడానికి కుదరని రీతిలో ఉన్నానని అర్థం. ప్లీజ్ అండర్స్టాండ్. ఇది జరుగుతున్నప్పుడైనను ప్రియ సహోదర సహోదరి అర్థం చేసుకో, పరిశుద్ధ బైబిల్ ఎంత సత్యం, వాక్యములు ఏ విషయములు చెప్పి ఉన్నదో. ఆమేన్. ఈ రాజ్య సువార్త లోకమునందుచున్న సాక్ష్యార్థముగా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని మత్తయి 24:14 చెప్పిన ఆ వాక్యం ఆ నెరవేర్పులోనికి వస్తున్నది. ఇప్పుడు ఇదిగో మనం ఇండ్లలో ఉండవచ్చు, కానీ లోకమంతా ఈ సువార్త వెళ్తుంది కదా, దీన్ని ఆపడానికి ఎవరికి కుదరదు. అనేక కార్యములు మనుషులకి చెయ్యటానికి కుదరకుండా ఉండేటప్పుడు ఇది మాత్రం అన్ని చోట్ల పోయి చేరుతున్నది. హల్లెలూయా. సినిమా థియేటర్లు మూతబడి ఉన్నది. డ్రామాశాలలు మూతబడి ఉన్నది. అలాగనే లోకపరమైన అనేక కార్యక్రమాలు జరుగుతున్న అన్నీ మూసిపట్టబడి ఉన్నది. కానీ మనం ఎక్కడ ఉండినా, ఏ స్థలములో మనం ఉండినా, చిన్నమందా భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించుటకు తండ్రికి చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే మనం చిన్న మందగా ఒక్కొక్క ఇంట్లో చేరి మనం ఇలాగని చేరి వచ్చి ఉండి దేవుని ఆరాధిస్తున్న దైవిక సత్యములు మనం గ్రహిస్తున్నాం. నేను దేవుని మహిమపరుస్తున్నా. ఆమేన్. కొన్ని విషయంలోనికి మనం వెళ్ళబోతున్నాం, కొన్ని దైవిక ఆలోచన మనం స్వీకరించబోతున్నాం. నేను కొన్ని విషయములు మీకు చెప్పాలని ఆశించాను. ఐ రోట్ ఇట్ డౌన్. అది చెప్పిన తర్వాత దైవిక ఆలోచనలోనికి మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అనేక మంది వ్యక్తులకి అమెరికా అనే సంపన్న దేశం, నో డౌట్ వారు సంపన్నులుగా ఉన్నారు. ఆ సంపన్న దేశంలోనికి వెళ్ళటం అదొక రీతిలో చెప్తే ఒక ఆశ్రయ స్థానం వలె, లేదా ఏదైనా మనిషి ఇబ్బందులు ఉంటే అమెరికా వెళ్ళిందని చెప్తే చాలు అందరూ సంతోషించేవారు. కారణం ఇంకా ఆర్థిక స్థాయిలో వాళ్ళ స్థితిగతులు మారుతుంది కదా అని సంతోషించేవాళ్ళు. కానీ ఈరోజు నేను ఒక న్యూస్ విన్నాను, మలయాళంలో వచ్చినటువంటి ఒక న్యూస్. అదేమిటంటే అమెరికా ఒక స్థితి రేపు ఏమావునో అని భయములో ఉన్నదని. అక్కడ 53,287 COVID-19 పాజిటివ్గా వచ్చి ఉన్నారు న్యూస్లో. అండ్ 689 మంది వ్యక్తులు మృతి నొందారంట. నిన్న ఒక్కరోజు మాత్రం 136 చనిపోయారు. అంటే ఆ స్థితి చాలా భయంకరమైన ఒక స్థితి. అది మాత్రం కాకుండా లోకములోనే ఇప్పుడు 3వ స్థానంలో ఉంది అమెరికా మరణం ఒక్క లిస్టులో. అంటే ఈ వైరస్ బాధితులు ఉన్నటువంటి స్థానంలో 3వ స్థానంలోనికి చేరింది అమెరికా. మొదటి స్థానం ఇటలీకి చైనాకి ఉండను. అండ్ ఐ వాజ్ టోల్డ్ అగైన్ ఇటలీ గురించి గడిచిన 24 గంటల్లో మాత్రం 743 మంది చనిపోయారంట. ఇన్ లాస్ట్ 24 hours ఈ రోగమును బట్టి 743 వ్యక్తులు చనిపోయారు. లోకం మొత్తం జాన్ హాకిన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 4,17,472 వ్యక్తులు, 4,17,472 మెంబర్స్ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారంట. అండ్ టోటల్ డెత్ రిపోర్టెడ్ ఈజ్ 18,612. కానీ 2 వ్యక్తులు ఈరోజు చెప్పటం నేను విన్నాను. అదేమిటంటే ఇది ఫేక్ న్యూస్ అంట. అంటే 18,000 కాదు,
మోర్ దాన్ సమ్ ల్యాక్స్ ఆఫ్ డైడ్ ఈవెన్ ఇన్ చైనా అని చెప్తున్నారు. చైనాలో ప్రెస్కి స్వతంత్రం లేని ఒక దేశం అంట, కొన్ని ల్యాక్స్ చైనాలో మాత్రం చనిపోయి ఉన్నారు. అది వాళ్ళు బయటకి రిలీజ్ చేయట్లేదు. భయంకరమైన ఒక సిచ్యువేషన్. అదే రీతిలో అనేక చోట్ల ఉన్నది. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మెడికల్ స్టాఫ్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ హాస్పిటల్లో వచ్చి పాజిటివ్గా చెప్పబడిన వారిని గురించి రిపోర్ట్లు ఏది కనిపించలేదు. అండ్ సమ్ డైడ్ కొందరు చనిపోయారు, అది రిపోర్ట్లు ఏది రాలేదని కూడా నేను విన్నాను. సో ఐ వాజ్ సో షాక్డ్. కారణం అనేకం మనుషులకి ఎక్కువ భీతి రాకూడదని లేదా భయం రాకూడదని చెప్పకుండా ఉన్నారేమో. బట్ దాని ఆ సిచ్యువేషన్ ద పాండమిక్ ఆ సిచ్యువేషన్ బట్టి ఏం చేశారంటే 7 రోజున అనుకున్నటువంటి ఆ లాక్డౌన్ 21 రోజు వరకు అని ప్రకటించడానికి ఉన్న కారణం ఇది. దిట్స్ అ వెరీ డ్రెడెడ్ డిసీజ్. చాలా భయంకరమైన రీతిలో అది అన్ని చోట్లోనూ మరణం తీసుకొని వస్తుంది. పరిశుద్ధ బైబిల్ ఒక వాక్యం ఉంది, నీవు గాలిని వెదజల్లి తుఫానును నీవు కోస్తావు అని. అంటే కొందరు చేసి పెట్టినటువంటి భయంకరమైన కార్యముకున్నటువంటి ప్రతిఫలం ఇప్పుడు లోకం మొత్తం అనుభవిస్తున్నటువంటి ఒక సమయం. అట్ దిస్ టైం, ఈ సమయమున మనం ఏం చేయవలసి ఉన్నది? నేను పరిశుద్ధ బైబిల్లో నుండి కొన్ని వాక్య భాగములు నేను మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను అలా నోట్ చేసి పెట్టాను. ఒక బైబిల్ క్లాసు వలె, దేవునికి స్తోత్రం. నౌ ఇట్స్ 7:35 36. ఓకే, కొన్ని క్లాసు వలె కొన్ని ఆలోచనలు 8:36 కొన్ని ఆలోచనలు మీకు షేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. మొదటి పేతురు రాసిన మొదటి గ్రంథం 5వ అధ్యాయం చాప్టర్ 5 verse 10. 1 Peter chapter 5 verse 10. After you have suffered a little while, but the God of all grace, who hath called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, establish, strengthen, and settle you. But the God of all grace, who hath called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, establish, strengthen, and settle you. Amen. ఈ విషయం నుండి కొన్ని ఆలోచన నేను ఆశిస్తున్నాం. లెట్ us read that in తెలుగు. ఒకసారి చదవండమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమేన్. సో ఆ దేవుడు ఇది కొంచెం మనం సహించిన తర్వాత, ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్, దట్ గివ్స్ అస్ సచ్ ఎ గ్రేట్ హోప్. ఒక ఆమెన్ చెప్పడానికి మనసు అంటే ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్, కొంచెం కాలం ఇది సహించిన తర్వాత, ఈ శ్రమలు సహించిన తర్వాత. సో దట్ మీన్స్ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఒక గ్రేస్ పీరియడ్ మనకున్నది. ఇండియా దేశంలో 12 ఈ వైరస్ను బట్టి మృతి నొందారని, 520 మంది రోగం స్థిరీకరించి ఉన్నదని విన్నాం. వీడు నోట్నో ఎంతవరకు ఉందని. కేరళలో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వరకు ఈ వైరస్తో బాధితులై ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క డెత్ కూడా రిపోర్ట్ అవ్వలేదు అని విన్నాం. అండ్ ఆ గవర్నమెంట్ ప్రత్యేకమైన రీతిలో అన్ని చోట్ల ఎవ్రీ ఏరియా వారు బాగానే ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులను పంపిస్తూ అన్ని సైడ్లో అన్ని ఏరియాలో పోయి చెకింగ్ చేసినట్టుగా విన్నాను. మన పిల్లలు రాజుగారు అలాగనే మిగిలిన టీం అందరూ అక్కడ కేరళలో ఉన్నారు. వారు స్టక్ అయి ఉన్నారని చెప్పడం కన్నా ఉన్న సమయం వారికి అప్పచెప్పబడినటువంటి వర్క్ని వారు కరెక్ట్గా చేయడానికి దేవుడు కృప ఇస్తున్నారు. నేను పబ్లిక్ మీటింగ్లోనికి వెళ్ళడానికి కుదరకపోయినను దేవుని సేవలో ఇలాగనే ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. వన్ ఆఫ్ అవర్ పర్సన్ నాకు ఇన్వైట్ చేశారు. వీ వాంటెడ్ దిస్ టు హ్యాపన్, కానీ మీరు ఎప్పుడో ఒక్కసారి కదా మీకు
వాటి కాల్ రెస్ట్ దొరుకుతుంది. సో కొంచెం మీరు రెస్ట్లో ఉన్న తర్వాత అని అనుకున్నాం, బట్ ఐ థింక్ ఐ గాట్ some rest and I don't want to continue in this rest. Than that, I thought we will be together, share and know about this. And now I understand the enjoyment what my wife was having the other days with the children. Enjoyment. So we are happy to be together. Kalasi deenlo what I want to share is this. Endante konjam kaalam shrama nondina tarvata, then a while, after that you have suffered a while, then he will make you perfect and establish. Make you perfect and establish. ఆ విషయం నేను గ్రీక్లో దాని పర్ఫెక్ట్ అనే దానికి చూసినప్పుడు ఇట్ ఈస్ 13 times used as per my study. ఇంకా మేబీ ఉండొచ్చు. as per my study 13 times 13 సారి ఆ వర్డ్ అంటే ఆ అర్థములో గ్రీకులో ఉపయోగింపబడి ఉన్నది. క్యాటరిట్సో అని ఆ వర్డ్కున్న గ్రీకులో ఉన్న టైం. ఈ క్యాటరిట్సో అని పదముకున్న అర్థం రిపేర్, మెండ్, రిస్టోర్. రిపేర్, మెండ్, రిస్టోర్. సో దానికి కొన్ని టర్మ్స్ నేను అది రాసిపెట్టి నాకు అర్థమైనటువంటి రీతిలో ఒక సర్జికల్ టైంలో ఈ వర్డ్ని యూజ్ చేస్తే అర్థం బ్రోకన్ అయిపోయింది. అంటే ఒక ఎముక బ్రేక్ అయిపోయిందని అనుకోండి. ఒక వ్యక్తి ఎముక బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయినటువంటి ఎముకను హాస్పిటల్లోనికి తీసుకుని వాళ్ళు సర్జరీ చేసి దాన్ని సెట్ చేసిన తర్వాత అది సెట్ అయి రావటానికి కొంచెం కాలం వాడి పిఓపి లేకపోతే బ్యాండేజ్ చేసి దాన్ని కవర్ చేసి పెడతారు. ఆ కవర్ చేసి పెట్టిన సమయం తనకు ఫ్రీడమ్ లేదు. తను ఇంతకు ముందు ఉన్న రీతిలో అది ఉండడానికి కుదరదు. బట్ ఆ తర్వాత తనకు బ్రేక్ అయిపోయిన ఆ బోన్ని తిరిగి స్ట్రాంగ్ అయి అది తిరిగి జాయిన్ అయి మరలా తను కార్యములు చేయడానికి సాధ్యమవుతుంది. ఏమి టెల్ యూ, పరిశుద్ధాత్ముడు చెప్తున్న కార్యం ఏం తెలుసా? ఏవేవి బ్రేక్ అయిపోయి ఉండనో వాటిని ఈ కాలములో, ఓ గాడ్ హల్లెలూయా, ఈ కాలంలో ప్రభు చేస్తున్నది ఏమిటంటే తన వైపు చూస్తున్న వారిని ఆ బ్రేక్ అయిపోయిన ఆ రిలేషన్స్ని దేవుడు తిరిగి తీసుకొని వచ్చి కడుతున్న ఒక సమయం ఇది. హల్లెలూయా, ఆమేన్. ఎక్కడెక్కడ సమస్యలు ఉండనో, ఎక్కడెక్కడ వేదనతో వారు బ్రోకన్ అయిపోయానో, దూరముగా నీ వద్దు అని చెప్పుకొని వెళ్ళిపోయినటువంటి వారందరూ ఇప్పుడు ఒక్క చోట్ల ఉన్నారు. ఇప్పుడే వాళ్ళకి ప్లస్ అండ్ మైనస్ అర్థం అవుతుంది. ఆమేన్. కొంచెం కాలం ఎలా ఉండినను పరిశుద్ధం చెప్తున్నారు, దిస్ ఇస్ ద టైమ్ నేను వారిని ఐఎమ్ బైండింగ్ దెమ్. హల్లెలూయా, ఆమేన్. సో ఐ డిక్లేర్ దట్ అపాన్ యువర్ లైఫ్, అపాన్ యువర్ ఫ్యామిలీ. ఎక్కడెక్కడే ఆ బ్రోకన్ అయి ఉండను ఫ్యామిలీ రిలేషన్స్, అది తిరిగి దేవుడు కడుతున్న సమయం ఇది. ఓ హల్లెలూయా. కారణం ఈ యొక్క గ్యాప్ని ఆఫ్టర్ యు హ్యావ్ సఫర్డ్ అ లిటిల్ వైల్, కొంచెం గ్యాప్ లోకంలో మొత్తం సఫరింగ్స్ ఉన్నటప్పుడు, బాధ ఉన్నటప్పుడు దేవుడు తిరిగి కట్టడానికి ఈ సమయం ఉపయోగిస్తున్నారు. పూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వాసంతో ఉండండి, అది మీ జీవితంలో జరగబోతున్నది. కెన్ వి సే ఆమేన్ టు ఇట్? ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ చెప్పేదం, అనుదినం చెప్పేదం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ చెప్పేదం, అనుదినం చెప్పేదం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ చెప్పండి, ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా. థ్యాంక్ యూ ఫాదర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. సో బ్రోకన్ అయిపోయిన వాటిని దేవుడు తిరిగి దాన్ని తిరిగి కట్టుటకు, తిరిగి జాయిన్ చేయటానికి ఈ సమయమును వినియోగిస్తున్నారని, అది మీకు అనుగ్రహింపబడిన సమయమని యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. అది మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేరునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ ఈస్ మెండ్.
ఫస్ట్ ఈజ్ రిపేరింగ్, దానికి సర్జికల్ టైం మాత్రమే నేను చెప్పాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ద అదర్ టైమ్ మెండ్. మెండ్ అనేది విడిపోయిన వాటిని, అంటే ఒక దాని నుంచి ఫాలన్ అయి సెపరేట్ అయిపోయింది అనుకోండి. దానికి నేను చెక్ చేసినప్పుడు శిష్యులు వారు ఆ వల బాగు చేస్తూ ఉండను లేదా క్లీన్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉండను అని దానికి ఉపయోగింపబడిన పదం క్యాథరిట్సో. దట్ మీన్స్ దే వర్ నాట్ ఓన్లీ క్లీనింగ్, దే వర్ ప్రిపేరింగ్ ఇట్. అంటే ఎక్కడైనా కొంచెం చినిగి ఉండొచ్చు, దాన్ని మరలా తిరిగి కట్టడం, వాటి కాల్ ఈ వల వేసిన తర్వాత పాచి అన్నీ వచ్చి ఫిక్స్ అయి ఉంటే అదన్నీ తీసివేసి క్లీన్ చేసి సెట్ చేసినటువంటి సమయం. సో వాట్ ద బైబిల్ ఈజ్ సెయింగ్ హియర్ ఈజ్ ఇట్స్ అ టైమ్ టు రిపేర్. నేను when I was so happy about this, and that's a voice to evangelists, pastors, preachers, apostles and prophets and teachers. Let me tell you this, ఇది మీ వల ప్రిపేర్ అవుతున్న సమయం. Hallelujah. For a big catch. Can somebody say amen to it? Hallelujah. ఒక పెద్ద క్యాచ్ కొరకు మీ వలను దేవుడు ప్రిపేర్ చేసిన సమయం. పేతురు వైపు చూసి ప్రభువైన యేసయ్య చెప్పిన మాట ఇదియే, ఇక మీదట మీరు మనుషులను పట్టు జాలరుగా మారుతారన్నారు. వారికి అది అప్పుడు అర్థం కాల. అందుకు ముందు వారు చేసిన కానీ లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంది. జాలరులు తమ దోణి నుండి దిగి వారు వలలు బాగు చేస్తూ ఉండను. లూకా సువార్త 5వ అధ్యాయంలోకి ఉండే లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం, లూక్ చాప్టర్ 5. చెక్ దట్ అండ్ రీడ్. వెర్ ఇస్ మై బైబిల్? యా, కమ్ ఆన్ బర్నార్డ్. Luke chapter 5, just read from the beginning. Father, we thank you. As the people. And it came to pass that as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret and saw two ships standing by the lake, but the fishermen were gone out of them and were washing their nets. Were washing their nets. అక్కడ ఉపయోగింపబడిన సరి అన్న పదమే కెటరిట్సో, అంటే దే వర్ ప్రిపేరింగ్ దేర్ నెట్స్. అమ్మ తెలుగులో ఒకసారి చదవండి అమ్మా. 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరమునన్న 2 దోణెలు చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. జాలర్లు వాటిలో నుండి దిగి వారి వలలు కడుగుచుండను. See, let me tell you, when God will make you perfect అని దానికి అంటే ఆఫ్టర్ యు ఆర్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్, కొంచెం కాలం ఈ శ్రమ సహించిన తర్వాత యువర్ నెట్స్ విల్ బి ప్రిపేర్డ్. మీ వల సిద్ధమవుతున్న సమయం. ఆమేన్. యు ఆర్ థింకింగ్ అబౌట్ అనదర్ నెట్. హల్లెలూయా. ఆమేన్. వలలు సిద్ధమవుతున్న సమయం. ఏ వలలు అంటే ఆత్మీయులైనటువంటి వారికి ఒక పెద్ద క్యాచ్ కొరకు. Yes, amen. I'm declaring that upon your lives. Receive it by saying amen. అనేక ఆత్మలను సంపాదించుటకు, యేసు కొరకు అనేకలను సంపాదించుటకు మీ వలలు సిద్ధమవుతున్న సమయం ఇది. ఐఎమ్ సో గ్లాడ్ స్పిరిచువల్గా ఉన్నటువంటి వారందరూ ప్రార్థనలో ఉన్నారండి. సంఘ కాపురులు ప్రార్థనలో ఉన్నారు. హల్లెలూయా. సంఘ సభ్యులు వేరైపోయి ఉండొచ్చు. ఇందుకు ముందు వచ్చిన వారు వారి అవసరతలు చెప్పటం, వారి కొరకు ప్రార్థన చేయటం, వారి ప్రార్థన చేయించుకోవటం, వీరు ప్రార్థన చేసేవారిగా ఉండను. ఇప్పుడు స్థితి మారింది. దైవిక ఆలోచన చెప్పున లోకములో ఉన్న వారందరి కొరకు ప్రార్థన స్టార్ట్ అయింది. కేవలం ఈ మరణం నుండి తప్పింపబడుటకు కాదు, నిత్య రాజ్యం ప్రతి ఒక్కరు చేర్చబడుటకు ఆమేన్ ప్రార్థన స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ సిచ్యువేషన్. వేరే దేన్ని బట్టి కాదు, సంఘం సిద్ధం అవుతున్నది. హల్లెలూయా. అది మాత్రం కాదు, యేసయ్య రాకడ ఆలస్యం అయితే ఆమెన్ గొప్పగా అనేక మనుషులను పట్టు జాలర్లు పోతున్నది. ఇది కరెక్ట్ అయిన సమయం. యేసు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఓ హల్లెలూయా. ఆమేన్. 21 రోజు ఆమేన్ లాక్డౌన్ కాదండి, 21 రోజు వి ఆర్ ప్రిపేరింగ్. హల్లెలూయా. ఒక గొప్ప క్యాచ్ కొరకు అనేకలను దేవుని కొరకు సంపాదించుటకై సత్య వర్తమానం అనేకలోనికి తీసుకుని రావడానికి మనం సిద్ధమవుతున్న సమయం ఇది. yes మాస్టర్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులను పట్టు జాలర్లై అనేకులు లేపబడుదురు గాక. హల్లెలూయా.
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. One more. Now I want to read the third one, which is called restoration. Restoration. అందుకొరకు లూకాసు వార్త 6వ అధ్యాయం 40వ వచనం ఒకసారి మనం చదువుతాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 40వ వచనం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. బోధకుని వలె ఉండును. రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. A disciple is not above his teacher, but everyone when he is fully trained will be like his teacher. Everyone who is fully trained will be like his teacher. Amen. Everyone who is fully trained will be like his teacher. Listen to me carefully. పరిశుద్ధాత్ముడు ఇస్తున్న ఆలోచన ఏమిటంటే, ఇందకి ముందున్న కాలం ఏమిటంటే దొరికిన కొంచెంతో పరిగెత్తారు. సేవకులైనను సాక్షులైనను దొరికిన కొంచెం, ఆ కొంచెం పట్టుకుని పరిగెత్తా ఉండరు. ఇప్పుడు ఆ పరిగెత్తుటకు ఒక సడన్ స్టాప్ వచ్చింది. యూ కెనాట్ గో అరౌండ్ నౌ. ఇప్పుడు నీవు స్టాప్ అయ్యి లోపల ఉన్నా. ఇప్పుడు ఏమవుతుందంటే బోధకుని దగ్గర ఉండి నేర్చుకోవడానికి ఉన్న సమయం. ఆమేన్. అప్పుడు జరుగుతున్న కార్యం ఏమిటంటే, యు విల్ బికమ్ లైక్ యువర్ టీచర్. ఇంతకు ముందు వేరెవరు వల్లనో చాలామంది వ్యక్తులు ఒక్కొక్క దేవుని సేవకుల వలె అభిషిక్తుల వలె ఉండాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్న కార్యం, యు ఆర్ బికమింగ్ లైక్ ద టీచర్, రిబోనీ, మాస్టర్. హల్లెలూయా. యేసు వలె మార్చబడుతున్న దినములు ఇది. గాడ్ ఈస్ రిస్టోరింగ్ ద చర్చ్ టు సచ్ ఎ లెవెల్. అంత్యోక్యలో శిష్యులని క్రైస్తవులు అని ఇతరులు పిలవటానికి కారణమేం తెలుసా? వారిని చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టుగా వాడికి అనిపించింది. ఆమేన్. ఆర్ యు లిజనింగ్? ఆమేన్. యేసుక్రీస్తుని చూసినట్టుగా అనిపించింది. when the church gathered, when people came to the disciples, శిష్యులందరూ చేరి వచ్చి వారు ఒక సంవత్సరం అందయు వాక్యం బోధిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉండేటప్పుడు అందరికీ ఎలా అనిపించిందంటే, బయట నుంచి చూస్తే యేసు ఎలా ఉండనో, యేసుక్రీస్తు ఎలా ఉండనో, దే గాట్ ద సేమ్ ఫీలింగ్. నో నాట్ లైక్ విషన్, దే డైరెక్ట్లీ సో ద పీపుల్. ఇతరులకు ఎలా అనిపించిందంటే జీసస్ అక్కడ ఉన్నట్టుగానే అనిపించింది. కానీ జీసస్ ఎలా మాట్లాడినో, జీసస్ ఎలా కార్యములు చేసినో అదన్నీ అక్కడ జరుగుతూ ఉండను. అందుకొరకు అంత్యోక్యలో ఉన్నవారు వారికి క్రిస్టియన్స్ అని పేరు పెట్టారు. క్రైస్ట్ ఉన్నవారు క్రిస్టియన్స్ అని పేరు పెట్టారు. దాట్స్ హౌ క్రిస్టియానిటీ స్టార్టెడ్. Amen. That's how it started. But now he said from his understanding, no worries. Amen. Hallelujah. Amen. So but now what is happening is, దేవుడు చేస్తున్న కార్యం very exactly the same thing will come back. Amen. Amen. Ante a disciple will be like the master on his same level. Think about that. ఇందకి ముందు అనేక సేవకులను చూసి అబద్ధికులు అని అలా ఇలా అని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉండవచ్చు. కానీ దేవుడు చర్చ్ని రీస్టోర్ చేస్తున్న సమయం ఇది. హల్లెలూయా. కెటర్ ఇట్ సో. గాడ్ ఈస్ బ్రింగింగ్ టు పర్ఫెక్షన్. నేను పరిశుద్ధుడుగా ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే రీతిలో దేవుడు కార్యం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధులై ఉండాలని. ఆమేన్. కీప్ ఇట్ ఇన్ ఫ్లైట్ మోడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నష్టమైపోయినటువంటి ఆ ఒక్క లెవెల్, అంటే క్రీస్తుని ప్రతిఫలింప చేయటం అనేది ఎక్కడ సంఘముకు నష్టమైపోయిందో. ఆర్ వి రెడీ? ఆర్ వి గోయింగ్ లైవ్? హలో, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓకే. సో నష్టమైపోయిన అదే లెవెల్లోనికి దేవుడు తిరిగి సంఘమును తీసుకుని వస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. సో every of the Christian will become like a master. That's it. Everyone is having Christ like character. క్రీస్తు వలె రిస్టోర్ అవుతున్న ఒక సమయం. బైబిల్ సేస్, after you have suffered a little while he will make you perfect.
ఆ ఒక్క వాక్యమే నేను ఇప్పుడు చెప్తున్నాను. దైవ చిత్తం అయితే రేపటి దినం మనం వి విల్ గో మోర్ ఇన్ టు దీస్ థింగ్స్. సో లెట్ మీ అష్యూర్ యూ 3 things. 1, బ్రోకన్గా ఉన్నటువంటి వారిని నా దేవుడు తిరిగి కడుతున్నటువంటి సమయం. హల్లెలూయా. మీకు ఆ శిథిలమైపోయి టోన అక్కడక్కడ విడిపోయి పాచి వచ్చినటువంటి వలను దేవుడు ప్రిపేర్ చేస్తున్న సమయం ఇది. హల్లెలూయా. ఆమేన్. అండ్ థర్డ్లీ, ఏదేదైతే నష్టమైపోయి ఉండనో, ఏదేదైతే మనకి నా క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఎక్కడ నష్టమైపోయిందో ఆ విషయంలోనికి దేవుడు తిరిగి తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. సాధు సుందర్ సింగ్ గారిని గురించి లేకపోతే ఇంకా కొంతమంది అప్పట్లో ఉన్న సేవకుల గురించి నేను చదువుతున్నప్పుడు వారిని చూస్తే క్రీస్తువలే అని అనేకులు చెప్పారని మనం వింటున్నాం. కానీ ఇప్పుడు మనల్ని చూసి ఎవరు చెప్పట్లా. బట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ అన్ అష్యూరెన్స్. అదేమిటంటే దోస్ డేస్ ఆర్ కమింగ్ బ్యాక్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకు ఒక వండర్ఫుల్ టైం దేవుడు ఇస్తున్నారు. అంటే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్లోని, క్రైస్ట్ లైక్ నేచర్లోనికి, క్రైస్ట్ లైక్ మైండ్లోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నారు. హల్లెలూయా. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ ఇట్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Amen. Baruch, can you join? Amen. Let us, sing a song and let us conclude session. Give me style 6. Oh, hallelujah. Father, we thank you. Hallelujah. Thank you, Lord. Amen. Todunnadu. Yesu todunnadu. Hallelujah. Amen. Let's start with the intro. Amen. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Oh, hallelujah. తోడున్నాడు యేసు తోడున్నాడు, తోడుగా నానాదుడు ఉన్నాడు. తోడున్నాడు యేసు తోడున్నాడు, తోడుగా నానాదుడు ఉన్నాడు. లోకాంతం వరకు తోడున్నాడు, లోకాంతం వరకు తోడున్నాడు. నానాదుడేసు నాతో ఉన్నాడు, నానాదుడేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. 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 జలములలో నేను నడచినను, జలములు నా మీద పొరలి పారవు. జలములలో నేను నడచినను, జలములు నా మీద పొరలి పారవు. అగ్నిలో నేను నడచి, హల్లెలూయా, అగ్నిలో నేను నడచినను, మారిపోను యేసు తోడై ఉన్నాడు. థాంక్ యూ లార్డ్. కాలిపోను యేసు తోడై ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. శౌడబలబరబర అర్థమదగ శబ్దనాదరాలియా. హల్లెలూయా. 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 తోడున్నాడు యేసు తోడున్నాడు, తోడుగా నానాదుడు ఉన్నాడు. యేసు తోడున్నాడు, తోడుగా నానాదుడు ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నేనున్నాను నీవు భయపడకు అని అన్నవాడెల్లప్పుడు తోడై ఉన్నాడు. నేనున్నాను నీవు భయపడకు అని అన్నవాడెల్లప్పుడు తోడై ఉన్నాడు.
భయపడను నేను మరణము. హల్లెలూయా. భయపడను నేను మరణముకు, మృత్యుంజయుడు యేసు తోడై ఉన్నాడు. మృత్యుంజయుడు యేసు తోడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఫాదర్ లార్డ్, వి థాంక్ యూ అప్పా. యెహోవా దేవుడు యాహోవే ఎల్లప్పుడూ ఉన్నవాడైన దేవుడు తోడుగా ఉన్నాడు. వ్యాధి బాధలో నీకు తోడుగా ఉంటాడు. లోకాంతం వరకు తోడుగా ఉండి నిత్యరాజు నిన్ను చేర్చుటకు నీ కొరకు రానై ఉన్నాడు. ఆ యేసుని విశ్వాసం ఇచ్చిన వారు ఆయన వైపు చూసి చెప్పండి, నీవు నాకు తోడుగా ఉన్నా. ఐ విల్ నాట్ లీవ్ యు యాస్ ఆర్ఫన్స్ అన్నారు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నారు. ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చారు యేసు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదర సహోదరి, నిశ్చయత కలిగి ధైర్యముగా ఉండు. వ్యాధి బాధలో యేసు నీకు తోడుగా ఉంటాడు. నేను విడిచిపెట్టు. ఓ హల్లెలూయా. యెహోవా దేవుడు తోడున్నాడు. వ్యాధి బాధలలో నాతో ఉన్నాడు. యెహోవా దేవుడు శబ్దలాదరాయ వ్యాధి బాధలలో నాతో ఉన్నాడు. లోకాంతం వరకు తోడుంటాడు. లోకాంతం వరకు తోడుంటాడు. నానాదుడేసు నాతో ఉంటాడు. నానాదుడేసు నాతో ఉంటాడు. ఒకసారి కూడా లోకాంతం వరకు తోడుంటాడు. లోకాంతం వరకు తోడుంటాడు. నానాదుడేసు నీతో ఉంటాడు. నానాదుడేసు మనతో ఉంటాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తోడున్నాడు యేసు తోడున్నాడు. తోడుగా నాడు ఉన్నాడు. తోడున్నాడు యేసు తోడున్నాడు. ఉన్నాడు. గాఢాంధకారములో తోడున్నాడు. గాఢాంధకారములో తోడున్నాడు. నానాదుడేసు నాతో. సంగమ కలిసి పాడండి. నానాదుడేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసప్పా హల్లే రిమబలబలబలబ శబ్దరారియా రికబలబలబలబలబ శబ్దరారియా. హల్లెలూయా 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 హల్లెలూయా. గడిచిన 2 రోజుల్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ వాజ్ అబ్జర్వింగ్ మై లిటిల్ వన్. whenever he was praying, and though he do not know, ఈ వైరస్ గురించి తనకు తెలియదు, ఈ వైరస్ను బట్టి వచ్చినటువంటి విషయములు ఎక్కువ తెలియదు, బట్ he was praying with tears. కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉండను. he was saying, ప్రభువా ఈ వైరస్ ఎవరి మీదకి రాకుండా, and the word he was saying, cover them under your wings. Hallelujah. Amen. Let us pray, and I encourage you to pray. Okay, you pray first and then we will be together praying. Hallelujah. Thank you. Okay. Hallelujah. Hallelujah. Thank you, Jesus. And Father, thank you, dear Lord. Amen. Bless us, O Lord. Thank you, Holy Guide us, O Lord. Cover us with your wings, O Lord. Yes, Master. Let no coronavirus touch us, O Lord. Yes, Lord. Let your church be freed, Master. Let no of the church members Yes, Lord. Let them be protected above.
Guidance with them. Yes, Lord. Holy. Bless us, O Lord. Yes, Master. O Lord. Let India be saved. Let the church be saved. Let many people be saved, O Lord. Yes, Master. That they should understand your word, O Lord. Yes, let them understand your word. They should know more about God, you, O Lord. Yes, let them call upon you now. Yes. Thank Let you. many people know you, and they should not fear about coronavirus, O Lord. Yeah. They know about you. Let them not fear about Corona. Hallelujah. In Jesus' mighty name we pray. Amen. Amen. Thank you, Jesus. Thank you, Jesus. God bless you, child. It's a wonderful, powerful prayer. Hallelujah. Let us pray together. Nisha, you pray. Hallelujah. Prathanji. Hallelujah. Thank you, స్తోత్రం 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 హల్లెలూయా పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం సజీవ దేవుడా నీకు స్తోత్రం హల్లెలూయా కొంచెం చిన్న మందగా ఇక్కడ చేరి రావడానికి మాకు కృప చూపించినందుకు నీకు స్తోత్రం తండ్రి ఆన్లైన్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి హల్లెలూయా అనేక మంది వ్యక్తులు హల్లెలూయా భయపడి పరిగెత్తినప్పుడు నీ సన్నిధిలో కొంచెం సమయం హల్లెలూయా స్పెండ్ చేయడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి ఎవరెవరైతే దేవుని సన్నిధిలో హల్లెలూయా ప్రార్థనతోను విజ్ఞాపనతోను హల్లెలూయా మెసేజ్ వింటూ ఉంటున్నారు వాళ్ళందరి పైన నీ హల్లెలూయా ప్రత్యేకమైన హస్తం దిగి వచ్చి చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి సెపరేట్ చేయబడిన బిడ్డలుగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా హల్లెలూయా సెపరేట్ చేసినటువంటి విధం నుంచి హల్లెలూయా ప్రతి ఒక్కరిని నువ్వు కాచి కాపాడి యునైటీగా చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి మమ్మల్ని మెన్ చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఒకసారి కూడా నువ్వు కట్టినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు అద్భుత కార్యం చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి కుటుంబం అంతా కూడా కలిసి హల్లెలూయా నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి ఒక అవకాశం నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి ఈ రోజు ఉన్నటువంటి వాక్యం ద్వారా మా జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో కట్టబడాలి తండ్రి నువ్వు అలా చేయబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి హల్లెలూయా కరోనా వైరస్ నిమిత్తమై భయపడి హల్లెలూయా పరిగెత్తి హల్లెలూయా విధిప్రాంతి నుండి వెళ్తున్నప్పుడు మాకు నీ కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరిని నీ హల్లెలూయా వింగ్స్ కింద హల్లెలూయా సురక్షితమైనటువంటి స్థానంలో ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి హల్లెలూయా చంటి పిల్లల నిమిత్తం దుర్గం స్థాపిస్తున్నటువంటి దేవుడు గనుక చిన్న పిల్లల సుది మీద హల్లెలూయా నీ దుర్గం స్థాపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్క బిడ్డని హల్లెలూయా నువ్వు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం తండ్రి హల్లెలూయా అంత కనెక్టెడ్ జడ్జి ఫ్యామిలీ అన్నిటిని నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను దీవించయ్యా ఆశీర్వదించా ఏ బలహీనత కలగకుండా నువ్వు కాచి కాపాడమని అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి సురక్షితను దయచేయమని అడుగుతున్నాం తండ్రి అల్లు నువ్వే నిజమైన దేవుడు అని అల్లు ఇతర లోకంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలి తండ్రి సజీవ దేవుడు నువ్వు జీవమున్న దేవుడు నువ్వని హల్లెలూయా ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి నువ్వు కృప చూపించయ్యా నీ కనికరం చూపించమని అడుగుతున్నాం తండ్రి దేశమునే పాడు చేయకుండా హల్లెలూయా ఈ దేశముని రక్షించమని అడుగుతున్నాం తండ్రి ప్రాకారం మధ్యలో మేము నిలబడి అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్క వ్యక్తులను రక్షించమని అడుగుతున్నాం తండ్రి ఈ దేశముని నాశనం చేయకుండా కాపాడమని అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరు తమ తాను తగ్గించుకొని వాళ్ళ పాపంలోంచి పాప స్వభావం విడిచిపెట్టి నీ వైపు హల్లెలూయా ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ దేశముని స్వస్థపరిచారు నీ వాక్యం ఉంది తండ్రి అలా స్వస్థపరచబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి మేము చేస్తున్న ప్రార్థనకి అన్నిటికీ నువ్వు జవాబు దయచేసిపోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దీవించి ఆశీర్వదించి నీ భద్రమైన రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం తండ్రి ముందున్న రోజు కూడా మాకు సమృద్ధిగా మాకు కావాల్సిన అన్ని నువ్వు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి మా వాళ్ళందరూ నువ్వు కాపాడినందుకు నీకు స్తోత్రం తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి నువ్వే నిత్యమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి నీ కృప నువ్వు దయచేయమని అడుగుతున్నాం తండ్రి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ఉన్న భాగ్యం మాకు ప్రతి ఒక్కరికి నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి మా ప్రార్థనకి అన్నిటికీ నువ్వు జవాబు దయచేసినందుకు నీకు స్తోత్రం యేసు పరినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా 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 పరిశుద్ధ దైవమా మరి ఒకసారి కూడా మేము నీ పాదములోనికి వస్తున్నాం ప్రార్థనకి జవాబు దయచేస్తున్నాం మా దైవమా యజమాని మేము సురక్షితంగా ఉన్నాం
మేము నీ రెక్కల నీడలో ఉన్నాం. కానీ ప్రభా అది లేని వారెందరో మా చుట్టూ ఉన్నారమ్మా. ఏమి చేయాలని తెలియకుండా ప్రభా అనుదినం కూలి పని చేస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఇలా లాక్డౌన్ ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజుకు వారికి ఆహారం ఎక్కడ? యజమానుడా, భయంకరమైన స్థితిలో మేమున్నాం. మా దేశం ఉన్నది అబ్బా, అధికారుల చేతికి సమర్పిస్తున్నాం. యజమానుడా, అటు ప్రెసిడెంట్ నుండి యజమానుడా ప్రభు లోవర్ గ్రేడ్ స్టాఫ్ వరకు నీ చేతికి సమర్పిస్తున్నామప్పా. యజమానుడా, ఈ రాజ్యమును నిలబెట్టుకుంటానికి వారు చేసిన ప్రవర్తనములు నీవు చూస్తున్నా. ప్రతి ఒక్కరిలోనూ దేవుని అందున్న భయం కలుగు చేయమని అడుగుచున్నా. వారందరూ నమ్మకముగా పనిచేయటానికి ఈ సమయంలో కక్షలు, భేదాలు, కుల, మత, వర్ణ వ్యత్యాసం లేకుండా నమ్మకముగా పనిచేయడానికి కృప దయచేయ. అందరూ శుభ్రముగా ఉండటానికి పరిశుద్ధాత్ముడా వారి హృదయంతో నీ వాదించమని అడుగుచున్నాం తండ్రి. మాకు వ్యతిరేకంగా వచ్చినటువంటి అపవాది క్రియ లయమైపోవును గాక. మరణ భయం మనుషుల్లో నుండి ప్రత్యేకముగా నీ సంఘం నుండి తొలగిపోవును గాక. నిత్యరాజ్యం గురించి నిశ్చయత కలుగును గాక. మరణమా నీ జయమక్కడా? మరణమా నీ ముళ్ళక్కడా? మరణపు ముళ్ళు పాపం నుండి విమోచించిన యేసయ్యకి స్తోత్రమని చెప్పి నిన్ను మహిమపరచువారై అందరూ మార్చబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నా. యజమానుడా ప్రభువా, మాతో సహకరిస్తూ మాతో కలిసి నిన్ను ఆరాధిస్తూ అనేక ప్రాంతంలో మాతో జాయిన్ అయినటువంటి వారు ఉన్నారు. యేసు రక్తం ప్రోక్షిస్తున్న వారందరిపై అందరూ కాపాడబడుదురుగాక. అందరూ సురక్షితంగా ఉందురుగాక. వారి కుటుంబంలో సమాధానం ఉండునుగాక. ప్రభు విడిపోయిన బంధములు ప్రభు తిరిగి చేర్చబడునుగాక. కట్టై బ్రేక్ అయిపోయినది పునఃస్థాపింపబడునుగాక. ప్రభు వాళ్ళు వాళ్ళలు ప్రిపేర్ అవును గాక. నూతన క్యాచ్ కొరకు ప్రభువా సేవకులు సిద్ధమవుదురు గాక. అవును తండ్రి, వారికి నష్టమైపోయినవన్నీ తిరిగి చేర్చబడి సంఘం నీ పోలికలోనికి మార్చబడును గాక. ఫ్రమ్ వన్ లెవెల్ ఆఫ్ గ్లోరీ టు అనదర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రతి ఒక్కరు నీ ఆత్మ చేత నీ పోలికలోనికి మార్చబడుదురు గాక. అందుకొరకు నీవిసిన మంచి సమయముకై నీకు స్తోత్రం. మాతో కలిసి జాయిన్ అయిన వారికై స్తోత్రం. యేసు నామమున మేము ఆశీర్వదిస్తున్నా. నీ కృప వారిపై ఆవరించును గాక. స్తుతి ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నా ప్రభువా. ప్రత్యేకంగా ఈ సమయం ఏ దేశములు ప్రభు ఈ వైరస్ బట్టి బాధింపబడి ఉన్నదో యేసు నామమున వారందరికీ స్వస్థత మేము ప్రకటిస్తున్నాం. నీవే స్వస్థపరచువాడప్పా. నీవు స్వస్థత ఇవ్వకపోతే ప్రభు స్వస్థత లేదప్పా. యజమాని ఈ సమయం అందరు నీ వైపు త్రిప్పబడ్డానికి కృప చూపమని అడుగుచున్నామప్పా. ఏసే రక్షకుడవని, ఏసే స్వస్థపరచువాడవని అందరూ తెలుసుకుందరు గాక. ప్రభు ఈ సమయంలో కూడా నీకు ప్రభు నిన్ను ప్రభు గాయపరచువారై ఇప్పుడు కూడా రోడ్డు మీద ప్రభు తిరుగుతూ ప్రభు పాత్రలు కొట్టుకొని శంగుది ప్రభు నీకు కోప పుట్టిస్తున్న వారు ఉన్నారు. కానీ వారిని క్షమించమని అడుగుచున్నాం అబ్బా. వారిని క్షమించమని అడుగుచున్నాం ప్రభువా. మేము వాళ్ళను సిద్ధపరుస్తున్నాం. హల్లెలూయా. అనేకులను నీ కొరకు పట్టి జాలర్లై మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. ఈ దేశం నీకు సొంతమై మారను గాక. నీకు సొంతమై మారను గాక. అనేకులు నీ వైపు త్రిప్పబడుదురు గాక. ఈ దినముల్లో ప్రభువా, మేము నివసిస్తున్న స్థలముల్లో, మేము నివసిస్తున్న ఏరియాలో, మేము నివసిస్తున్న గ్రామములో, కాలనీలో, స్ట్రీట్లో ఈ వ్యాధి రాకుండా యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దేశంలో ఎక్కడెక్కడ ఉండి నీ బిడ్డలు వీక్షిస్తున్నారు, ఇతర దేశం నుండి వీక్షిస్తున్నారు, వారందరూ ప్రభు నీ రక్తపు కవరింగ్ లో ఉండును గాక. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ సాన్నిధ్యం ఉండును గాక. నీ దూతల కావలి ఉండును గాక. వారు చెయ్యి పనులు నీ సాన్నిధ్యం ఉండును గాక. గొప్ప విజయం వారికి కలుగును గాక. ప్రభు ఇతర దేశముల్లో ప్రభు నిన్ను స్తుతిస్తున్న, నిన్ను ఆరాధిస్తున్న వారిని ప్రభు మేము యేసు రక్తం పోసి యేసు రక్తం కవరింగ్ ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రత్యేక సాన్నిధ్యం అందరికి ఉండును గాక. ప్రభు నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారు, ప్రభు ఐక్యత నుండి ప్రభు వేరైపోయిన వారు తిరిగి చేర్చబడుదురు గాక. ప్రత్యేకమైన ఒక దైవిక ప్రేమ చేత ప్రతి ఒక్కరూ కట్టబడుదురు గాక. మా లోపాలు, మా బలహీనతలు, మా జీవితంలో వచ్చిన ప్రతి లోపాలను క్షమించయ్యా. మా కన్ను చూపులో, మా చేతి క్రియల్లో, మా తలంబుల్లో, మా వినకుడిలో, మా మాటలో మాకు వచ్చిన లోపాలన్నీ క్షమించి మాలో ప్రతి ఒక్కరిని శుద్ధీకరించి పవిత్రపరచి నీ వలే మమ్మల్ని మార్చమని అడుగుచున్నా. నీ రాకకే మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నా. యేసు నామమున నిన్ను స్తుతిస్తూ, స్తుతి ఘనత మహిమ స్తోత్రములకి ఆరోపిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.
Hallelujah. 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 See you tomorrow at 8 o'clock again. God bless you. God safeguard you, protect you, preserve you, and prepare you for rapture. Jesus is coming back. Let us be prepared. Amen. Hallelujah. Hallelujah.